సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, భగవంతుడు కరుణించాలి, దేవతల అనుగ్రహం దొరకాలి, దానికి ఏం చేయాలో ఎవరు ఏం చెప్పినా కూడా మ్యాక్సిమం తెలిసినంత వరకు అది చేసుకుంటూ పోతాం కదండి. అసలు అనుగ్రహం దొరకాలంటే మీరేం చెప్తారు చెప్పండి. దేవుడికి నచ్చేలా ప్రవర్తించాలి జయ. భగవంతుడి అనుగ్రహం అంటే ధర్మబద్ధమైన ప్రవర్తన. భగవంతుడైతే ఏ సహాయం చేస్తాడో ఆ సహాయం చేయటానికి మనం ఉద్యుక్తులు కావటం. దేవుడే రక్షించాలి అంటారు చూడు. అవును. అలాంటప్పుడు నువ్వు ట్రై చేయి. అలాంటి వాళ్ళు భగవంతుడికి నచ్చుతారు. మనం చెప్పలేకపోతాం. అవును. ఎవరు ఏం చేయరండి, పిల్లికి బిచ్చం పెట్టాడు, వాడికి మాత్రం బోల్ డబ్బు వచ్చింది, దేవుడు అనుగ్రహం కదా అంటారు. డబ్బులు రావటాలు అవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ సంపార్జించినటువంటి క్రియాకర్మల వల్ల వస్తాయి. వాళ్ళకి డబ్బులో గిబ్బులో ఇంకోటో పదవో అంతే, పవరు కదా. కొంతమందికి పవర్ ఉంటుంది, పదవి ఉండదు, పదవి ఉంటుంది, పవర్ ఉండదు. రెండు ఉన్నవాడికి డబ్బు కూడా ఉంటుంది, డబ్బు ఉన్నవాడికి అవి రెండు ఏమి ఉండకపోవచ్చు. అసలు ఇవేవి లేకుండా మనశాంతిగా హాయిగా ఉండేవాళ్ళు బోల్డ్ మంది, కోకొల్లలు ఎంతమందో వాళ్ళు. అశ్వినుల అనుగ్రహం అని ఒక ప్రత్యేకమైన కథ ఉంది, చాలా బాగుంది, బ్రహ్మాండంగా. పూర్వం అట కేరళ దేశంలో నంబి అని ఒక ఆయన ఉండేవాడు. నంబి ఈ నంబి గారు వైద్య వృత్తిని స్వీకరించాడు. వైద్యం చేసేవాడు అందరికీ సాధ్యమైనంత. అయితే ఆ ఊళ్ళో ఒక దేవాలయం ఉండేదట. రోజు ఉదయమే ఈయన స్నానం సంధ్య తీర్చుకుని కాలువకి వెళ్ళి బస్సు అక్కడ నదికి వెళ్ళి దేవాలయ దర్శనం చేసి తిరిగి వచ్చేవాడు. దేవాలయం నుంచి వచ్చే దారిలో ఒక పక్షుల జంట చెట్టు మీద కూర్చుని ఏదో కుయ్ అని తమాషాగా కూసేది. ఓకే. రోజు వినేవాడు. ఒకరోజు ఆయన ప్రతిరోజు తను వచ్చే సమయానికే అవి కూస్తున్నాయని తెలిసింది ఆయనకి. ఏమిటి అని చెవి ఒగ్గి విన్నాడు. అది అడిగేది అంటే ఎవ్వడరోగి అని అడుగుతోంది పక్షి. రెండు అడుగుతున్నాయి. ఎవ్వడు అరోగి, రోగి కాని వాడెవడు అంటే ఎవడు ఆరోగ్యవంతుడు అని అడుగుతోంది. ఆ ప్రశ్న తననే అడుగుతోందని నంబిగారికి అర్థమైంది. ఆయన చెప్పేట సమాధానం, ఎవ్వడు సకాలంలో ఎక్కువగా మితాహారం భుజించి, అంటే ఎక్కువ తినకూడదు, మితాహారం, సకాలము మితాహారం భుజించి కొంతసేపు నడిచి తర్వాత ఎడం వైపుకు తిరిగి విశ్రాంతి తీసుకుంటాడు. పడుకోవాలి, విశ్రాంతి ఎడం వైపుకి తిరిగి అక్కడి నుంచి ఎవడి విసర్జన క్రియలు సజావుగా ఉంటాయో వాడు అరోగి. కాల భోజనము, కాల నిద్ర, కాల విసర్జనము కూడా నేను చెప్పేసరికల్లా పక్షులు రెండు చాలా సంతోషంగా రెక్కలల్లార్చి వెళ్ళిపోయినాయట. మర్నాడు పొద్దున వీళ్ళింటికి ఇద్దరు జంట వచ్చారు, కుర్రాళ్ళు, ఇద్దరు బ్రాహ్మణ యువకులు వచ్చి, మేము వైద్య విద్య అభ్యసించదలుచుకున్నాం, మరి మాకు విద్య చెప్పండి అన్నారు. ఆయన అందరినీ చేర్చుకునేవాడు. వైద్య విద్య అంటే ఆ రోజుల్లో చాలా సమయం పడుతుంది. ఇప్పుడు కూడా డాక్టర్, మంచి పెద్ద డాక్టర్ అవ్వాలంటే 12 సంవత్సరాలు పట్టదు, మరి 10-12 ఏళ్ళు పట్టేస్తుంది కదా. సింహభాగం చదువులో లయన్ షేరు ఎడ్యుకేషనే, మెడిసిన్ చదవటానికే అయిపోతుంది. ఈ వైద్య విద్యకి సరేనని వాళ్ళని ఉంచుకుని వాళ్ళ కలవాలో నూరటాలు అవి ఇవి ఇవో నేర్పిస్తూ ఉండేవాళ్ళు. అయితే వీళ్ళు మహాతుంటరి వాళ్ళు, అబ్బాయిలు ఇద్దరు పిచ్చల్లరి చేసేవాళ్ళు. చూడ్డానికి లక్షణంగా అందంగా పళ్ళున్నట్టుండేవాళ్ళు పిల్లలు. ఏం చేశారట, ఆయన పాఠం చెప్తుంటే వాకిట్లో ఒక పాక ఉందట, ఆ పాకకి నిప్పట్టించారు. భగభగా మండిపోయింది. గురువుగారు వీళ్ళిద్దరిని చంపేస్తారనుకున్నారు మిగిలిన వాళ్ళు. ఆయన ఏమనలేదు, ఊరుకున్నట్టు మాట్లాడుకొని. అనబుద్ధి కాల. అక్కడి నుంచి ఏం చేశారు, కొద్ది రోజులు గడిచేసరికి గురువుగారి ఇంట్లో పితృకార్యం వచ్చింది. పెద్దలకు పెట్టుకుంటారు అంటే మామూలు పద్ధతి వేరును, నంబి అంటే మరి వీళ్ళ పితృకార్యాలు తద్దినం పెట్టే విధానం వేరే ఉంటుంది కదా. మడిగట్టుకుని వంట, మడిగట్టుకున్న భోక్తలకే భోజనము, వాళ్ళకి భోజనం అయ్యేదాకా ఇతరులు ఎవ్వరు ఇంట్లో పసిపిల్లలు కూడా అన్నం పెట్టరు, అన్ని సిద్ధాంతాలు ఉంటాయి. వీళ్ళేం చేశారట, ఇంకా భోక్తల భోజనం కాలేదు, మా యజ్ఞక్రియ ఏదో జరుగుతుంది, హోమం చేస్తారు కొన్ని చోట్ల. దీనికి ముందు చిన్న అగ్నికార్యం ఉంటుంది. ఆ అగ్నికార్యం నడుస్తూ ఉండగానే వీళ్ళేం చేశారు, ఇంట్లో వండినవన్నీ బయట ఒక పేద ముష్టివాడు ఎవరో వస్తే వాడికి తీసుకెళ్ళి పెట్టేశారు, అసలు ఆయనకి పెట్టేశారు. మళ్ళీ ఏం చేస్తారు గురువుగారు, మళ్ళీ మడిగా వండించుకుని మళ్ళీ పెట్టుకున్నారు ఈ వంట అంతా వదిలేసి. ఇంకోసారి ఏం చేశారు, ఈ కుర్రాళ్ళు ఇద్దరు గురువుగారు కలిసి నది దాటుతున్నారు. నది దాటుతుంటే ఇద్దరు చెరుకో పక్కన నడుస్తూ సడన్గా ఒక్కసారి గురువుగారి కింద పైన కాళ్ళు ఒకళ్ళు చేతిలో ఒకళ్ళు పుచ్చుకుని నదిలో విసిరేశారు.
ఆయనకి ఈతొచ్చు కాబట్టి ఎటాగోటా బయటపడ్డాడు. ఇట్లాంటివే ఏవేవో చేస్తుండేవాళ్ళు. ఈ 3 ప్రముఖమైన అన్నమాట. అయితే ఒకనాడట గురువుగారు ఏదో ఊరెళ్ళారు. ఊరెళ్తే ఒక చాలా తలకాయ నొప్పి, పగిలిపోతున్న తలనొప్పితోటి ఒక ఆయన వచ్చేట. ఈ కుర్రాళ్ళిద్దరు ఆయన్ని లోపల కూర్చోమని బయటికి వెళ్ళి ఏవో చెట్ల ఆకులు కోసుకొచ్చారు. రోగిని లోపల తీసుకుపోయి తలపేసేసారు. ఈ కొంచెం విద్యార్థులు, గురువుగారి పిల్లలు వీళ్ళు ఏం చేయబోతారో అని కిటికీలోంచి చూస్తున్నారు. వీళ్ళు తెచ్చిన ఆకుల్లో కొన్ని ఆకులు చక్కగా నూరి వాడి మొహానికి నెత్తికి పట్టించారు. చిన్న సుత్తి లాంటిది ఒకటి తీసుకుని ఇట్లా 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 కొట్టి తల డిప్ప కూడా తీసేసారట వెనక. ఇది డిప్ప కూడా వచ్చేసింది. ఆ డిప్ప తీసి కొన్ని ఏవో పురుగులు ఉన్నాయట ఆ డిప్ప కంటుకుని, క్రిములు శుభ్రంగా గీకేసారట. దాన్ని గీకేసి అక్కడి నుంచి మళ్ళీ ఇది పెట్టి ఆ డిప్పని కరెక్ట్గా మళ్ళీ అతికిచ్చి నెత్తి మీద ఇంకో రకం ఆకుల్ని నూరి ఆ పేస్ట్ అంటిస్తే యథాతథంగా అతుక్కుపోయింది. అతుక్కుపోయేసరికి అలా రేగు నవ్వుతూ నిద్రలేచేట. తగ్గిపోయింది బాబు తలనొప్పి, ఏం చేశారో కానీ దండాలు నాయన అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికల్లా పిల్లలు, విద్యార్థులు అందరూ ఇక్కడ ఏం జరిగిందో గురువుగారికి ఆమూలాగ్రం చెప్పారు. అది జరిగిందంటే గురువుగారికి అర్థమైంది, వీళ్ళు ఏదో కారణ జన్ములు, దైవాంశ సంభూతులు కూడా అయి ఉండొచ్చు. ఏదో కారణంతో వచ్చారు ఇక్కడికి. అక్కడి నుంచి బాబు మీ విద్య అయిపోయింది, మీరు ఇంత బాగా వైద్యం చేశారు, ఇంతకీ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరెవరు అని అడిగితే, దేవతల అంటే ఏమో పక్షులం కావచ్చు, దేవతలం కావచ్చు అంటే ముందు మొదట ఎవడ రోగి అని ప్రశ్నించిన 2 పక్షులు ఇవి దేవతలు కావచ్చు. అయితే మీరు మా ఇంట్లో చాలా రకాల పనులు చేశారు కదా, మా ఇల్లు పాక తగలబెట్టారు ఎందుకు, ఇల్లు కూడా తగలబడిపోయేది కదా అంటే, ఆ రోజున మీకు ఇంట్లో ఒక అగ్ని ప్రమాదం ఉంది, మేము పాక తగలబెట్టి దాన్ని చేసేసాం, అప్పుడు మీ ఇల్లు తగలపడకుండా ఆగిపోయింది. సరే, మరి మా తండ్రి గారి పితృకార్యం రోజున మీరు మా వాకిట్లో వచ్చిన ముష్టివాడికి, బిచ్చగాడికి మడితో వండిన ఆహారం అంతా తీసుకెళ్ళి పెట్టేశారు, అట్లా ఎందుకు చేశారన్నాడు. ఆయన వీళ్ళు ఏం చెప్పారంటే, అవి వచ్చిన వాడే మీ పితృదేవత, ఆయన ఆకలితో ఉన్నాడు, మీకు ఇంకా క్రియ కాలేదు, ఆయన ఆకలితో మసమసలాడిపోతూ మిమ్మల్ని శపించడానికి ఉద్యుక్తుడు అవుతున్నాడని కనపడి అన్నం తీసుకెళ్ళి పెట్టేశాం, అసంతృప్తి పడి వెళ్ళిపోయాడు. మీ మామూలుగా క్రియ ఏం చేయాలో అది మీరు తర్వాత చేసుకున్నారు, మరి నన్ను నదిలో ఎందుకు పారేశారు అన్నాడు. ఆ సమయంలో గంగా, యమున, సరస్వతి ముగ్గురు ఆ నదిలో కలుస్తున్నారు. అందులో స్నానం చేసిన వాడికి చాలా పుణ్యం లభిస్తుందని మీతో స్నానం చేసడానికి నదిలో పారేశామని చెప్పారు. ఒక చిన్న కారణాంతరం వల్ల కొద్ది రోజులు భూలోకంలో గడపాల్సి వచ్చింది, అందుకని మీ వైద్య విద్యని, మీ సంగతి కనుక్కొని మేము మీ ఇంటికి వచ్చాం, మీరు మమ్మల్ని మీ దగ్గర ఉంచుకున్నందుకు మీకు సహాయం చేశాం మీ 3 క్రియల్లో అని చెప్పి వెళ్ళొస్తామన్నారు. ఒక చిన్న పుస్తకం ఇచ్చారట, తాటాకులది ఇచ్చి, ఇది ఒక వైద్య గ్రంథం, మీ ఇంట్లోనే ఉంచుకోండి, ఈ గ్రంథాన్ని చూసి మీరు ఎలాంటి వైద్యమైనా చేయొచ్చు అని చెప్పి ఆ పుస్తకాన్ని ఇచ్చారు. అదే సిద్ధ మూలికా వైద్యం అని చెప్తారు. తమిళనాడు, కేరళ వైపంతా మూలికా వైద్యమే కదా, వాళ్ళు పెద్దగా మామూలు డాక్టర్ల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు ఇది వరకు. మన వాళ్ళు ఆయుర్వేదం పట్టుకుంటారు, వాళ్ళది సిద్ధలో ఏమేమి ఉన్నాయి, బొమ్మకలు సరి చేసేయటము, కీళ్ళ నొప్పులు వాళ్ళకి కీళ్ళన్నీ లాగి అన్నీ విరకొట్టేసి మళ్ళీ అంటించటం, అంటిస్తారట. ఈ కీలు తొలగించేసి మళ్ళీ కీలు పెట్టేస్తారు వాళ్ళు, అట్లాంటి పద్ధతి ఉంది. అలాంటి వైద్య విధానాలు ఉన్న పుస్తకాన్ని, తాటాకుల పుస్తకాన్ని వీళ్ళకిచ్చి వెళ్ళిపోయారు అశ్విని దేవతలు. అది అశ్విని దేవతలు స్వయంగా నంబిగారి వంశంలో ఇచ్చారని ప్రతీతి. ఆ కథే ఇది. ఎంత బాగుందో రమ్మగారు కదా, చాలా బాగుందండి. నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.